తేజసజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తీరతామని నమ్మకం ఉంచారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు. కేవలం 55 కోట్ల రూపాయలతో తీసిన హనుమాన్ సినిమాకు జస్ట్ 4 రోజుల్లోనే ఒక 100 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూళ్లు వచ్చినప్పటికీ నార్త్, ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సరాసరి 25 కోట్ల రూపాయల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం ఒక 100 కోట్ల మార్క్ దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ $3 మిలియన్ సాధించి ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం హనుమాన్ టీమ్ కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక 4 రోజుల్లో ఈ రేంజు వసూళ్లు వచ్చాయంటే లాంగ్ రన్ లో 300 నుండి 400 కోట్ల రూపాయలు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.